గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్లయితే ముందుగా ఈనాడు. ఇక్కడ బ్యానర్ ఐటంగా మనం చూసినట్లయితే పైన టాప్ లో దేశ రాజధాని చరిత్రలో అత్యధికంగా నమోదైన ఉష్ణోగ్రతలకు సంబంధించి ఢిల్లీలో 52.3 డిగ్రీలు అంటూ ఈ వార్తను హైలైట్ చేస్తూ వేసవి తీవ్రతతో ఢిల్లీ నగరం అట్టుడికిపోతోంది. దేశ రాజధాని పరిధిలోని ముంగేష్పూర్లో బుధవారం నిన్న 52.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక అంచెలంచెలుగా ఆరోగ్యం అంటూ అంటే లైఫ్ స్టైల్ గాడి తప్పడంతో ఒక్కసారిగా మార్చడం అనేది కష్టమవుతుంది. అంచెలంచెలుగా అంటే నెమ్మదిగా వర్కౌట్ చేస్తే మంచి ఆరోగ్యం మీ సొంతం అవుతుంది అంటూ ఈ వార్తనిచ్చారు. రోజుకొక 10 నిమిషాలు ఎక్సర్సైజ్ చేయాలి, స్టార్ట్ చెయ్యండి. 3 వారాల్లో అది ఒక 30 మినిట్స్ వరకు పెంచుకొని అండ్ ఫుడ్ హ్యాబిట్స్ను కూడా కొంచెం కరెక్ట్గా ఉంచుకున్నట్లయితే ఆరోగ్యం మీ సొంతం అంటూ వార్తనిచ్చారు. అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి లైఫ్ స్టైల్లో కాస్త మార్పు చేసుకొని వ్యాయామం అదేవిధంగా ఆహార పద్ధతుల్లో కనుక కాస్త మార్పు చేసినట్లయితే ఆరోగ్యంగా ఉంటారు అని చెబుతున్నారు. ఇంకా బ్యానర్ ఐటమ్ విషయానికి వద్దాము. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించే వార్తను హైలైట్ చేస్తూ 1200 ఫోన్లు ట్యాప్ చేశాం, వాళ్ళ మాటలు రహస్యంగా విన్నాం. ఈ డిసెంబర్ 4న అంటే రిజల్ట్ వచ్చిన రోజు ఎస్ఐబిలోని ఆధారాలను 55 నిమిషాల్లో ధ్వంసం చేశాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు ప్రణీత్ రావు వాంగ్మూలం, తానొక్కడినే 8 ఫోన్ నంబర్లు వినియోగించినట్లు వెల్లడి అంటూ ఈ వార్తనిచ్చారు. అంటే ఈ ఆధారాలకు సంబంధించి కీలక నిందితుడైనటువంటి సస్పెండ్ అయిన సిరిసిల్ల డీసీఆర్బీ డీఎస్పీ ప్రణీత్ రావు పోలీసులకు వెల్లడించారు. అయితే న్యాయస్థానానికి సమర్పించినటువంటి అతడి నేరాంగీకార వాంగ్మూలం రీసెంట్ గా వెలుగులోకి వచ్చింది అంటూ ఈ వార్తనిచ్చారు. జయ జయ హే తెలంగాణ స్వరాలకు తుది మెరుగులు అంటూ ఒకటేమో 13 నిమిషాల 30 సెకండ్లు, ఒకటేమో 2 నిమిషాల 30 సెకండ్ల నిడివితో 2 గీతాల రూపకల్పన అయితే జరిగింది. ఇక రాష్ట్ర అధికారిక చిహ్నంలో మార్పులపై కసరత్తు జరుగుతోంది. అందశ్రీ, కీరవాణి, రుద్ర రాజశేఖరులతో నిన్న సీఎం భేటీ అయ్యారు. చిహ్నంపై ఇవాళ వివిధ పార్టీలతో ప్రత్యేకంగా సమావేశం అవుతారు. ఓట్ల లెక్కింపుకు 1855 టేబుళ్లు, 3 అసెంబ్లీ సెగ్మెంట్లలో 24 రౌండ్ల లెక్కింపు ఉంటుంది. అత్యల్పంగా 3 చోట్ల 13 రౌండ్లు. లోక్సభ ఎన్నికల ఫలితాలకు ఎన్నికల సంఘం కసరత్తు. అధ్యాపకుల కొరత, అధ్వాన్నంగా వసతులు అంటూ జూన్ 1న ఇంటర్ విద్యా సంవత్సరం ప్రారంభం. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో దారుణ పరిస్థితులున్నాయి, సమస్యల నడుమ చదువులు సాగేదిలా అంటూ ఈ వార్తనిచ్చారు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం. ఇక్కడ టాప్లో కాకతీయ కళాతోరణం, చార్మినార్ తొలగింపు అంటూ ఆ 2 గుర్తులు సామాన్యులపై పెత్తనం చేసే ఆనవాళ్లుగా అభిప్రాయం. 1969 తొలిదశ ఉద్యమ స్మృతులకు స్థానం, పోరాట పటిమ జ్వలించేలా రాజముద్ర, వ్యవసాయం ప్రతిబింబించేలా ఏర్పాటు, సర్వమతాలకు ప్రతీకగా ఒక గుర్తు, రాష్ట్ర అధికారిక చిహ్నం, గీతం ఖరారు. 4 గంటల పాటు సీఎం భేటీ, పాల్గొన్న భట్టి, కోదండరాం, అందశ్రీ, కీరవాణి. ఇక బ్రాండెడ్ బీర్ల కొరత, ఉత్పత్తిలో 3వ షిఫ్ట్కు అనుమతివ్వని ఎక్సైజ్ శాఖ, కొత్త బ్రాండ్ల పర్మిషన్ వైపే మొగ్గు. అటు సోంబీర్కే కాదు, టాయిల్, మౌంట్ ఎవరెస్ట్, ఎగ్జోటికాకు అనుమతి, డిమాండ్ ఉన్న వాటి సరఫరా అంతంతే. అండ్ ఢిల్లీలో నిన్న నమోదైన ఉష్ణోగ్రతకు సంబంధించినటువంటి వార్తను, ఢిల్లీలో 52.9 డిగ్రీలు అంటూ వార్తనిచ్చారు. దేశంలోనే అత్యధికం, ప్రపంచవ్యాప్త గరిష్ట స్థానాల్లో ఇది 5వ స్థానం అంట. అండ్ 500 కోట్ల సర్కారు భూమి స్వాహా అంటూ నిషేధిత జాబితాలోని భూమికి నకిలీ డాక్యుమెంట్లు, ఇది గంధంగూడ భూమి ప్రభుత్వానికి చెందిందంటూ పెట్టిన బోర్డును కూడా ఇక్కడ ప్రదర్శిస్తూ ఈ వార్తను హైలైట్ చేశారు. అండ్ ఓటమి భయంతోనే బీఆర్ఎస్ కు 50 సీట్లు కూడా రావని సర్వేలో వెల్లడి. అప్పటి నుంచే ప్రతిపక్షాల ఆర్థిక వనరులపై దాడులు, టాస్క్ ఫోర్స్ కార్యాలయంలోనే ఎస్ఐబీ చీఫ్ మకాం. ఈసీ విధుల నుంచి తప్పించిన ఎస్ఐబీ చీఫ్ కు టాస్క్ ఫోర్స్ సిబ్బందికి నిరంతరం టచ్ లో ఉన్నారు. 2 నెలల్లో అదే పోస్టులోకి వస్తానని అందరికీ చెప్పా, పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో రాధాకిషన్ రావు. నెక్స్ట్ నమస్తే తెలంగాణ చూద్దాం. చరిత్రను చెరిపేసే కుట్ర అంటూ చరిత్ర ప్రస్తావన లేకుండా రాష్ట్ర చిహ్నానికి తుది రూపు. కాకతీయ తోరణం, చార్మినార్ లేకుండానే డిజైన్లు, వాటి స్థానంలో బుద్ధుడు, తంగేడు, పూర్ణ కుంభం. రంగురంగుల డిజైన్లు సిద్ధం చేసిన కళాకారులు, మరిన్ని మార్పులు సూచించిన సీఎం, డిప్యూటీ సీఎం అంటూ వార్తనిస్తూ అయితే తెలంగాణ అస్తిత్వాలైన కాకతీయుల తోరణం, చార్మినార్ గుర్తులను తొలగిస్తే ఊరుకునేది లేదు అంటున్నారు.
ఇది క్రూరమైన ఆలోచన అంటున్నారు. మరి చెరువుల్ని తీసేస్తారా? కాకతీయ కళాతోరణాన్ని రాష్ట్ర అధికారం నుంచి ప్రభుత్వం తీసేసింది. మరి కాకతీయులు నిర్మించిన గొలుసుకట్టు చెరువులను కూడా లేకుండా చేస్తారా? కళాతోరణం తీసేయడం సరికాదు. ప్రజా సంక్షేమమే పరమావధిగా పాలన సాగించిన కాకతీయులకు గుర్తు కళాతోరణం అంటూ ఈ వార్తను హైలైట్ చేసింది నమస్తే తెలంగాణ. మరోవైపు తెలంగాణ తల్లి సోనియా ఏండ్ల కొట్లాటకు పరిష్కారం చూపిన తల్లిగా సోనియా గాంధీని యావత్ భారతదేశం గుర్తించింది. మేమంతా సోనియా గాంధీని తెలంగాణ తల్లిగా చూస్తున్నాం అని అంటున్నారు అద్దంకి దయాకర్, పిసిసి అధికార ప్రతినిధి. రాష్ట్రంలో విత్తన విపత్తు అంటూ రైతు వేదికల ముందు చెప్పులు, పిఏసిఎస్ ఎదుట బారులు, పత్తి నుంచి పచ్చి రొట్టె దాకా కొరత ఉంది అంటూ ఈ వార్తనిచ్చారు. మరోవైపు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ ఇది ఏమార్చే ఎత్తుగడ అంటున్నారు. వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే సర్కారు ఇలా లీకులు ఇస్తోంది, ఇవి డైవర్షన్ పాలిటిక్స్ అంటున్నారు. ఉద్యమ టైంలో కేసీఆర్ ఫోన్ కూడా ట్యాప్ చేశారు. లీకులతో వార్తలు రాయించడం ఖచ్చితంగా తప్పు. ఇలా కొనసాగితే గనక లీగల్ గా తీవ్రమైన చర్యలుంటాయి అని అంటున్నారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. అండ్ వెలుగు చూద్దాం. ఇక్కడ మండుతున్న ఢిల్లీ అంటూ 52.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది నిన్న. రాజస్థాన్ నుంచి వీస్తున్న వేడిగాలులే ఇందుకు కారణం అంటున్నారు. మరోవైపు కరెంటు వాడకం అయితే పీక్ చేరుకుంది. 8,302 మెగావాట్లతో ఆల్ టైమ్ హై అంట. ఇది తీవ్ర నీటి కొరత ఉంది. కారు కడిగితే 2,000 ఫైన్ అంట ఢిల్లీ జల్ బోర్డు. సాయంత్రానికి మారిన వాతావరణం, ఒక్కసారిగా వర్షం. ఫోన్ ట్యాపింగ్ పై కేంద్రం సీరియస్, రంగంలోకి దిగిన సెంట్రల్ విజిలెన్స్ విభాగాలు. అయితే ఈ ఫామ్ హౌస్ కేసుకు సంబంధించి బీజేపీ ముఖ్య నేత బిఎల్ సంతోష్ ని ఇరికించేందుకు చేసిన కుట్ర వివరాలపై వారు సేకరిస్తున్నట్టు వివరాలు ఇక్కడ వార్తనిచ్చారు. రాష్ట్ర చిహ్నానికి తుది రూపులు, సిద్ధమైన రాష్ట్ర గీతం జయ జయ హే. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలపై సీఎం రేవంత్ ఫోకస్. కోడ్ ముగియగానే కమిషన్, కార్పొరేషన్ పదవులు, కనీసం 15 నుంచి 20 నామినేటెడ్ చైర్మన్ల నియామకంపై సీఎం రేవంత్ దృష్టి. పెరిగిపోతున్న మెంటల్ స్ట్రెస్ అంట. టెలిమానస్ కాల్ సెంటర్ కు నెలకు 4,000 కాల్స్ వస్తున్నాయంట. బాధితుల్లో 60% మంది యువతే ఉంటున్నారు. జిల్లాల్లోని మెంటల్ హెల్త్ క్లినిక్లకు వేలల్లో పేషెంట్స్ వస్తున్నారట. దీనికి కారణం ముఖ్యంగా ఆర్థికం కావచ్చు, కుటుంబ కలహాలు కావచ్చు. ఇవే ముఖ్యమైనటువంటి కారణాలు. పిల్లలపై చదువు, ఉద్యోగాల ఒత్తిడి కూడా ఎక్కువగా ఉంది. అందుకే ఈ విధంగా మెంటల్ స్ట్రెస్ కు గురవుతున్నారు అని చెప్పి ఈ వార్తను హైలైట్ చేశారు. ఎక్కువగా ఈ 18 to 45 ఇయర్స్ మధ్య ఉన్న వాళ్లే ఎక్కువగా మెంటల్ స్ట్రెస్ కు గురవుతున్నట్టు వార్తను ప్రచురించారు. ఇక ఏపీ వార్తా విశేషాల్లోకి వెళ్దాం. ఈనాడు ఇక్కడ కూడా టాప్ లో ఢిల్లీలో నిన్న నమోదైనటువంటి అత్యధిక టెంపరేచర్ ఏదైతే ఉందో 52.3 డిగ్రీల ఉష్ణోగ్రత. ఈ వార్తని హైలైట్ చేస్తూ ఉత్తరాదిలో భానుడి ఉగ్రరూపం అంటూ ఇచ్చారు. లక్షల ఎకరాల ఎసైన్డ్ భూములు కొట్టేసే కుట్ర జరిగింది అంటూ 20 ఏళ్ల తర్వాత అమ్ముకోవచ్చని చట్ట సవరణ చేసిన వైసీపీ సర్కార్. ఎస్సీ ఎస్టీ బీసీలకు మంచి జరుగుతుందనే ముసుగులో దోపిడీ. సవరణ జీవో అడ్డం పెట్టుకుని బరితెగించిన వైకాపా ముఠాలు. రాయలసీమలో పెద్ద ఎత్తున దోపిడీ అంటూ ఈ వార్తనిచ్చారు. అండ్ నేడు కేరళను తాకనున్న నైరుతి. జూన్ తొలి వారంలో రాష్ట్రంలోకి. కౌంటింగ్ రోజు హింసకు వైకాపా కుయుక్తి. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ మార్గదర్శకాలపై అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టండి. శుక్ర శనివారాల్లో టీడీపీ కౌంటింగ్ ఏజెంట్లకు శిక్షణ. ప్రతి 30 నిమిషాలకు ఒక రౌండ్ ఫలితం. అయితే తొలుత పోస్టల్ ఓట్ల లెక్కింపు ఉంటుంది, ఆ తర్వాత ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు ఉంటుంది కదా. ఉదయం 8 గంటలకు ఈ ప్రక్రియ అనేది స్టార్ట్ అవుతుంది కౌంటింగ్. నెక్స్ట్ వచ్చేసి కలుషిత నీటికి మరొకరు బలి. 4కు చేరిన మరణాల సంఖ్య. 100 మందికి పైగా చికిత్సలు. మొత్తానికైతే విజయవాడలో భయం భయం అంటూ కథనాన్ని ఈనాడు ప్రచురించింది. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. భూ బకాసురులు అంటూ 65,000 ఎకరాల పెద్దల పరం అంటూ ఈ వార్తనిచ్చారు. ముఖ్యంగా అసైన్డ్ అదృశ్యం వెనక ఎవరున్నారు అన్నటువంటి ఒక వార్తను ఇక్కడ హైలైట్ చేస్తూ కథనాన్ని ఇచ్చారు. ఇక అగ్రిగోల్డ్ ఆస్తులకు జగన్ ఎసరు అంటూ తాకట్టు పెట్టి 12,000 కోట్ల అప్పులకు ఎత్తు. కరెంటు ఛార్జీల బాధుడు అని ఒక వార్తను. అప్రమత్తంగా ఉండండి, ముఖ్యంగా ఈసీ నిబంధనల ప్రకారం కౌంటింగ్ జరగాలి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు శ్రేణులకు దిశానిర్దేశం చేసినటువంటి విషయాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. అండ్ ఢిల్లీపై భానుడి ప్రతాపం అంటూ నిన్న ఢిల్లీలో 52.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అదే వార్తను ఇక్కడ హైలైట్ చేశారు. నెక్స్ట్ సాక్షి. సడలింపుని సరిదిద్దండి. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ కు వైఎస్ఆర్సీపీ కంప్లైంట్ చేసింది. ఈ పోస్టల్ బ్యాలెట్ నిబంధనల మినహాయింపులపై ఆక్షేపణ ఉంది. ఈఎస్ఐ నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సడలించారు. అటెస్టింగ్ అధికారుల స్పెసిమన్ సంతకాల సేకరణ ఈసీఐ నిబంధనలకు ఇది విరుద్ధం అంటూ ఈ వార్తను హైలైట్ చేశారు. నేడు కేరళకు నైరుతి ఆగమనం. 2 రోజుల్లో రాయలసీమలోకి ప్రవేశించే ఛాన్స్. స్వల్పంగా పెరిగిన ఉష్ణోగ్రతలు. 1వ తేదీ నుంచి రాష్ట్రంలో ఓ మోస్తారు వర్షాలు.
ఇక మధ్యాహ్నం 2 గంటలకే 111 అసెంబ్లీ నియోజకవర్గాల ఫలితాల వెల్లడి. అంటే 111 నియోజకవర్గాల్లో 20 లోపు రౌండ్లు ఉన్నాయి. సో 61 నియోజకవర్గాల్లో 21 నుంచి ఒక 24 రౌండ్లు ఉన్నాయి. 3 నియోజకవర్గాల్లో 25 రౌండ్లకు మించి ఓట్ల లెక్కింపు అనేది ఉంటుంది. రాత్రి 9 గంటలకల్లా ఆల్మోస్ట్ టోటల్గా రిజల్ట్ అయితే వచ్చేస్తుంది. ఇక 111 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి అయితే మధ్యాహ్నం 2 గంటలకే ఒక క్లారిటీ వచ్చేస్తుంది, ఫలితాలు వచ్చేస్తాయి అంటూ ఈ వార్తను హైలైట్ చేసింది సాక్షి. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ